వృషభ రాశి కృత్తిక 3 పాదాలు, రోహిణి మృగశిర 2 పాదాలు ఇవన్నీ కూడా కలిసి వృషభ రాశిలో ఉంటాయి. వృషభ రాశి వాళ్ళకి 5 పాళ్ళు ఆదాయము, 14 పాళ్ళు వ్యయం, 5 పాళ్ళు రాజపూజ్యము, 4 పాళ్ళు వ్యయం. వ్యయం ఎక్కువగా ఉందనగానే ఏదో వృధా ఖర్చు అవుతుంది, డబ్బంతా కూడా వృధా చేస్తున్నామని భ్రమ చెందకూడదు సుమ. ఒక శుభకార్యమో, ఒక చక్కని విశేషమైనటువంటి స్థిర చరాస్తుల యొక్క వృద్ధి విషయంలోనో, ఒక సత్కర్మ ఆచరించడంలోనో కొంత ధనం వ్యయం కావచ్చును. అంతేకాని మీరు డబ్బులు తీసుకెళ్ళి ఏదో వృధా చేస్తున్నారనేటువంటి ఒక అపోహ మాత్రం పనికిరాదు. ఇక వృషభ రాశి వాళ్ళకి 11వ స్థానంలో శని, ఆ తర్వాత 2, 3, 4 స్థానాలలో బృహస్పతి, రాహు 10వ స్థానంలో, ఆ తర్వాత 9వ స్థానంలో, కేతు 4వ స్థానంలో, ఆ తర్వాత 3వ స్థానంలో. ఈ విధమైన గ్రహస్థితి పరిశీలన చేయక గత సంవత్సరం వల్లే ఈ సంవత్సరం పెద్దగా మార్పులు ఉండకపోవచ్చును. మీరు ఆర్థికంగా కోరుకున్నటువంటి వృద్ధి, మీరు ఆర్థికంగా ఆశించినటువంటి కొంత ప్రయాస చేత, కొంత ఏదో చిన్న మానసికమైనటువంటి టెన్షన్స్ ఏర్పడి మీకు అది సఫలమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. ఉద్యోగంలో ఉన్నతి ఏర్పడవచ్చును, చక్కని ప్రమోషన్ ఏర్పడవచ్చును. కానీ ఉద్యోగంలో మాత్రం మానసికంగా శారీరక ఒత్తిడి ఏర్పడే అవకాశం మాత్రం కనపడుతుంది. గృహంలో చక్కని సుహృద్భావమైనటువంటి చక్కని వాతావరణం ఏర్పడుతుంది. విదేశాలకు వెళ్ళాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని కాస్త వాయిదా వేసుకోవాలనేటువంటి నిర్ణయానికి వస్తారు. తమ యొక్క సంతానం యొక్క భవిష్యత్తు కోసం, తమ యొక్క సంతానం యొక్క ముందు జాగ్రత్త కోసం కొన్ని స్థిర ప్రణాళికలు ఏర్పరచుకునేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనబడుతోంది. ఆ తర్వాత ఆరోగ్య విషయంలో మాత్రం అజాగ్రత్త పనికిరాదు సుమ. సరి అయినటువంటి వైద్యుణ్ణి సంప్రదించి ఔషధ సేవనం మాత్రం తప్పకపోవచ్చును. మీరు ఎవరినైతే మీ శ్రేయోభిలాషిని, తమ శ్రేయస్సును కోరేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక శ్రేయోభిలాషిని చిన్నచూపు చూడడము, నిర్లక్ష్యం చేయడము, అది గుర్తిస్తారు. మళ్ళీ వాళ్ళకి దగ్గర అయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. దైవభక్తి పెరుగుతుంది, కులాచార ధర్మంపై ఆసక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఒక స్థిరాస్తిని వృద్ధి చేసుకునేటువంటి అవకాశంలో మీరు కొంత ధనాన్ని వ్యయం చేసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. నూతన గృహ నిర్మాణం కానీ, నూతన గృహ ప్రవేశములు కానీ, శుభకార్యాలు ఆచరించేటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరం కనబడుతున్నాయి. తమ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత ఔషధ సేవనం తప్పని పరిస్థితి ఏర్పడవచ్చును. తమ ఆత్మీయులకి, తమ వారికి కొంత ఆర్థిక సహాయం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనబడుతుంది. అవివాహితులకి వివాహ సూచనలు కూడా ఈ సంవత్సరం కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా నూతన ఉద్యోగం కోసమై ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి చక్కని అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. అయితే ఉద్యోగం లభించిన తర్వాత అసంతృప్తి మాత్రం పనికిరాదు సుమ. ఉన్నటువంటి ఉద్యోగాన్ని చక్కగా, తెలివిగా, ఓపికగా, సహనంతో దాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. చెప్పుడు మాటలు నమ్మకండి. ఎవరో ఏదో చెప్పారు కదా, ఆ చెప్పుడు మాటల వల్ల మీ గృహంలో అనవసరమైనటువంటి క్లేశాలు ఏర్పరచుకోకుండా తగు జాగ్రత్తలు వహించండి. చాలా విషయాలను రహస్యంగా ఉంచాలనేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అయితే తమ శ్రేయోభిలాషలు, తమ యొక్క మేలు కోరే వారితో మీరు వాటిని పంచుకున్నట్లయితే మీలో ఉండేటువంటి ఆ మానసికమైన ఒత్తిడి తగ్గేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి దాదాపుగా అనుకూల ఫలితాలే కనబడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు ధ్యానము, బృహస్పతి ధ్యానము నిత్యము పారాయణం చేయండి. అంతేకాకుండా సూర్యాష్టకాన్ని నిత్యము పారాయణం చేయండి. దానితో పాటుగా ప్రతినిత్యము ఈ వేసవిలో, తర్వాత చలికాలంలో, వర్షాకాలంలో నిరుపేదలకు, నీడీ పీపుల్ అంటారు కదా, అవసరమైనటువంటి వాళ్ళ గొడుగులు దానం కానీ, లేదా కొంత ప్రతి శనివారం కొంత ఆహారాన్ని, వాళ్ళకు భోజనాన్ని దానంగా ఇవ్వటం కానీ, చలికాలంలో కంబళి దానంగా ఇవ్వడము, ఇలాంటివి చేయండి. ప్రతినిత్యము కొంత నడకను అభ్యాసం చేసుకోండి. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు ఏర్పడతాయి.